అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫైట్ ఫర్ ఫ్యూచర్. ఇవాళ మనం తెలంగాణ చరిత్రలోని శాతవాహనుల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ భారతదేశంలోను మరియు తెలంగాణలోని మొదటి రాజవంశం శాతవాహనులు. వీరి యొక్క పరిపాలనా కాలం 220 నుంచి క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 225 వరకు వీరి పరిపాలన కాలం కొనసాగింది. అలాగే శాతవాహనులు అంటే అర్థం వాహనాన్ని పొందినవాడు అనే అర్థం. శాతవాహనులు కన్నడ భాషలో రైతు అనే అర్థం వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే శాతవాహనులు శతవాహనాలు కలవారు అని కూడా అర్థం వస్తుంది. వీరు అశోకుని యొక్క కళింగ యుద్ధంలో శతవాహనాలతో అశోకుడికి సహాయం చేయడానికి వెళ్ళారనేసి వీళ్ళకి శాతవాహనులు అని పేరు వచ్చిందని కూడా అంటారు. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని వచ్చేసి కోటిలింగాల. ప్రస్తుతం ఇది జగిత్యాల డిస్టిక్లో ఉంది. ఇది ఓల్డ్ డిస్టిక్ అయితే కరీంనగర్ డిస్టిక్లో ఉంది. రెండవ రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం, ప్రజెంట్ దీన్ని బయట అని అంటారు. మూడవ రాజధాని వచ్చేసి ధాన్యకటకం. శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు అంటారు. అలాగే వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహనుల వంశం శ్రీముఖునితో స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ యొక్క అధికార భాష వచ్చేసి ప్రాకృతం. వీరి రాజలాంఛనం సూర్యుడు. వంశంలో గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే ఈ రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం శాతవాహనులు ఆర్యులు అని, ఆర్ఎస్ శర్మ ప్రకారం శాతవాహనులు ద్రావిడులు అనేసి పేర్కొంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో పెడతాను. ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కానీ నెక్స్ట్ దీని కంటిన్యూ క్లాస్ యూట్యూబ్లో